కాసేపట్లో జగిత్యాలలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావులు పర్యటించనున్నారు. ఈ నెల 20న జగిత్యాలలో బీఆర్ఎస్ బహిరంగ సభ జరగనుంది. ఈ ప్రజా ఆశీర్వాద సభకు మాజీ సీఎం కేసీఆర్ కూడా హాజరు కానున్నారు. కేసీఆర్ సమక్షంలో జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరనున్నారు. ఈ సందర్భంగా సభ ఏర్పాట్లను గులాబీ నేతలు పరిశీలించనున్నారు. ఏర్పాట్ల పరిశీలన అనంతరం మధ్యాహ్నం కేటీఆర్, హరీష్ రావులు ప్రెస్ మీట్ పెట్టనున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి గోపాలకృష్ణ అందిస్తారు. గోపాలకృష్ణ, మధ్యాహ్నం 12 గంటలకి కేటీఆర్, హరీష్ రావు ఇద్దరు కూడా బీఆర్ఎస్ నాయకులు జగిత్యాల చేరుకోబోతూ ఉన్నారు. జీవన్ రెడ్డి ఇంటికి వెళ్లి వాళ్ళు జీవన్ రెడ్డిని మొదటగా మాట్లాడడం, ఆ తర్వాత సభకు సంబంధించినటువంటి ఏర్పాట్లు అక్కడే కాలేజీ గ్రౌండ్ లో ఏర్పాటు చేసినటువంటి ఆ సభకు సంబంధించినటువంటి ఏర్పాట్లను పరిశీలించబోతున్నారు. దీంతో పాటుగా సభ నిమిత్తం ఇప్పటికే జగిత్యాల జిల్లాలో ఉన్నటువంటి నియోజకవర్గాలకు ప్రతి నియోజకవర్గానికి ఒక ఇన్ఛార్జ్ ని ఏర్పాటు చేసింది బీఆర్ఎస్ పార్టీ. ఆ ఇన్ఛార్జీలతో పాటుగా అక్కడ ఉన్నటువంటి జిల్లా నాయకులు అలాగే ఇతర ముఖ్య నాయకులతో వాళ్ళు సమావేశం ఏర్పాటు చేసుకుంటున్నారు. చిన్న స్వల్పకాలిక సమావేశంలో ఏర్పాట్లకు సంబంధించినటువంటి అంశాలు అలాగే జనసేకరణకు సంబంధించిన అంశాలు వాళ్ళు మాట్లాడుకోబోతూ ఉన్నారు. దీంతో పాటుగా జగిత్యాలలో అభివృద్ధి పనుల నిమిత్తం అక్కడ రోడ్డు తవ్వకాలు చేపట్టారు. దీన్ని ముఖ్యంగా ఎలివేట్ చేసుకుంటోంది బీఆర్ఎస్. సో కావాలనే కేసీఆర్ సభ ముందు ఇలాంటి ప్రయత్నం చేశారు అనేటువంటి ఆరోపణలు చేస్తూ ఉన్నారు. నిజామాబాద్ నుంచి వచ్చేటువంటి వాహనాలకు, జగిత్యాలకు వచ్చే వాహనాలకు ఇబ్బందికరంగా మారింది ఈ రోడ్డు తవ్వకం అనేది. సో దీన్ని మరికొంతగా కేటీఆర్, హరీష్ రావు మాట్లాడేటువంటి అవకాశం అయితే కనబడుతోంది. కావాలనే కాంగ్రెస్ ఈ విషయంలో కుట్ర చేస్తోంది అనేటువంటి విషయాన్ని ఒకసారి ప్రజల్లోకి తీసుకెళ్లేటువంటి అవకాశాలు ఉన్నాయి. మరోవైపు ఈ సభ నేపథ్యంలో ఉన్నటువంటి ఇన్ఛార్జీలు అలాగే అక్కడ ఉన్నటువంటి ముఖ్య నాయకులు, జిల్లా నాయకులతో సమావేశం ఏర్పాటు చేసుకొని జన సమీకరణ చేసుకోవడం, అలాగే సభలో వ్యవహరించాల్సిన తీరుపైన వాళ్ళు చర్చించబోతున్నారు. కేసీఆర్ చెప్పించినటువంటి డైరెక్షన్ వీళ్ళకు విన్నవించేటువంటి అవకాశాలు ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ గోపాలకృష్ణ.